ఇప్పుడు మీ జంజాల గారు మెయిన్ ఎక్కువ స్నేహితులు అని చెప్పేసి ఒకటి రెండు సార్లు చెప్పానంటున్నారు గట్టిని. చాలాసార్లు చెప్పాను. చాలా. ఓకే. మొదటి అవకాశం ఇచ్చింది ఎవరు సార్ సినిమాలో? మొదటి అవకాశం ఇచ్చింది ఈటీవీ వాళ్ళండి. సినిమా ఈటీవీ మయూరిలో మయూరి సినిమాలో ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో తుమ్ముల శాస్త్రి అని ఒక ఇది పెట్టారు, పురోహితుడి ఇది. ఆ రోల్ అనమాట, కొంచెం కామెడీ టచ్ ఉన్నది. ఓకే. అది ఫస్ట్ సినిమా అండి. ఓకే. తర్వాత అక్కడి నుంచి కుక్క అనే సినిమా చేశారు సెకండ్. తర్వాత ఓకే. తర్వాత మళ్ళీ ఉషాకిరణ్ వాళ్ళ దాంట్లోనే చాలా చాలా సినిమాలు చేశాను. అక్కడి నుంచి బయటపడ్డాను. అదే బయటకు వస్తూ అన్ని సినిమాలు చేశాను. ఓకే. ఎట్లా సార్ మీరు రంగస్థలం నుంచి వచ్చిన ఆర్టిస్టు, బట్ సినిమాకి వచ్చేసరికి సినిమా కల్చర్ అంటే వేరే ఉంటుంది. రంగస్థలంలో మీ యాక్టింగ్ వేరే ఉంటుంది, నాటికల్లో ప్లస్ సినిమాకి వచ్చేసరికి ఒక రకమైన యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆడిషన్స్ తీసుకున్నారా లేకపోతే ఎలా చేసింది ఇదంతా? అప్పట్లో ఆడిషన్స్ అవి తీసుకోలేదండి మా చేత, ఎందుకంటే రంగస్థలం మీద చూసేవాళ్ళు. ఓకే. రంగస్థలం మీద చూసి టీవీలో చూసేవాళ్ళు. టీవీ ఎదురకుండా ఏదో కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తున్నారో చూసుకొని మన వాళ్ళదంటే ఏదైనా క్యారెక్టర్ ఉందనుకుంటే ఈ క్యారెక్టర్ సూట్ అవుతాం అనుకుంటే తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్ రాఘవ్ గారు ఒక సినిమా చూస్తున్నారు, ఆయన టీవీ చూస్తున్నారు. ఆ టీవీలో నేను చేస్తున్న సీరియల్ ఏదో వచ్చింది. ఓకే. ఆ సీరియల్ వచ్చినప్పుడు ఆయన రైటర్ ఎస్వి రామారావు గారు అని ఆ సినిమాకి రాసిన రామారావు గారు పక్కనే ఉన్నారు. ఇద్దరు చూసి మన దాంట్లో క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు కదా అని రాఘవ్ గారు చెబితే, అవునండి ఇతను రంగస్థల నటుడు, నాకు కూడా బాగా తెలుసు అని ఆయన రికమెండ్ చేయటం. ఆ విధంగా ఆ క్యారెక్టర్ మనకు వచ్చిందండి. ఈ ప్రశ్నకు బదిలేది. ఓకే. అది అందులో అట్లా వచ్చిందనమాట. అట్లాగా టీవీలో అప్పుడు ముమ్మరంగా టీవీ చేసేవాళ్ళం. అప్పుడు దూరదర్శన్ ఒకటేగా ఉండేది. ఫిలిం ఇంకా ఎక్కడికి స్థిరపడలేదు అప్పటికే. ఏదన్నా మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడికి చేసుకుంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి. ఓకే. అట్లా స్టేజ్ మీద అంటారా మీరు లాస్ట్లో ఉన్న ఆడియన్స్ కూడా రికగ్నైజ్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రామా అనేది మీరు ఉంటుంది. సినిమాకి వచ్చేసరికి సెటిల్డ్. అవునండి. ఇది వచ్చిన కొత్తలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? సినిమాకి వచ్చిన కొత్తలో వచ్చిన కొత్తలో అంటే మనం అక్కడ ఏంటంటే ఒక 500 మంది 1000 మందికి వినపడేట్టుగా చెప్పాలి కాబట్టి ఇలా మోరెత్తి చేతులు బాగా ఎత్తి ఇట్లన్నీ చేస్తాం రంగస్థలం మూమెంట్. ఇక్కడికి వచ్చేవాడు పనికిరాదు కదా, పనికి రాకపోతే రిస్ట్రిక్షన్. అప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటే లేదండి మీరు చేతులు అంతా ఎత్తకూడదు అనేట్లా కెమెరామెన్ డైరెక్టర్ గారు చెప్తుండేవాళ్ళు. ఒక 4-5 సినిమాల తర్వాత ఒకరిని చంపితే కానీ డాక్టర్ కానట్టుగా ఒక 4-5 సినిమాలు ఇబ్బంది పడిన తర్వాత దీనికి అలవాటు పడ్డాం అనమాట. అలవాటు పడిన తర్వాత ఇక అక్కడి నుంచి కంటిన్యూ అయింది. తర్వాత వాడు కూడా కెమెరామెన్ కూడా అంటుండేవాళ్ళు, సార్ చిన్ డౌన్ అనేది ఇట్లా మాట్లాడటం అలవాటు కదా. ఇప్పుడు అలవాటు చేసుకుని చిన్ డౌన్ చేసి అట్లాంటివి అనుభవించాను. ఓకే. మొదటి బ్రేక్ వచ్చింది, ఇక నాకు తిరిగి చూసుకునే పని లేదు, సినిమాలో నేను సెటిల్ అయిపోయాను అనుకున్నది ఏ వేషంతో మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? అన్నీ చేసుకుంటూ వెళ్ళాను కానీ దీంట్లో నాకు బ్రేక్ వచ్చింది అనేది ఏం లేదండి. ఫస్ట్ పాయింట్. తర్వాత విచిత్ర ప్రేమ అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు జంజాల. ఆయన సినిమాలో చేసిన తర్వాత నాకు జాండీస్ వచ్చింది. జాండీస్ వల్ల మానేశాను, కంప్లీట్గా మానేశాను. ఓకే. ఈ సినిమా వద్దు ఏమొద్దులే అనుకుంటప్పుడు ఆ టైంలోనే నాతో పాటు నాటకాలు వేసిన వాడు కోట శ్రీనివాసరావు, ఆయన ఒకరోజు ఫోన్ చేసి రేపు సండే ఏంట్రా నీ ప్రోగ్రాం అంటే, ఏం లేదంటే సరే ఒకసారి రా నువ్వు ఒక డైరెక్టర్ గారిని కలుపుతానని తీసుకెళ్ళాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఓకే. ఆ కృష్ణారెడ్డి గారు చూసి మాయలోళ్ళలో ఒక వేషానికి మీరు వేయండి శ్రీనివాసరావు గారు చెప్పారు అని చెప్పాడు ఆయన. అది 2 గంటలకు మొదలెడితే 6ంటికి అయిపోయింది ఆ సినిమా. అదే షూటింగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చిందండి. ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చి, ఆ మేనరిజంకి మంచి పేరు వచ్చి, తర్వాత కృష్ణారెడ్డి గారే ఫోన్ చేసి మీరు చాలా థియేటర్లో బాగుందండి మీరు చూసుకున్నారా లేదో అసలు అని చెప్పేసి ఆయనే ఫోన్ చేశారు. ఆ తర్వాత కూడా ఏదైనా స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూడా ఏదైనా రైటర్ చెప్తే ఎందుకు అలాగా అనేవాడిని అండి, అంత అలవాటు పడింది, అంత బాగా ఉందండి అని చెప్పి దాంతో బ్రేక్ వచ్చినట్టు వచ్చిందండి. అక్కడి నుంచి ఇంతవరకు ఆ సినిమా పెట్టిన భిక్షే. గ్రేట్ సార్. ఎస్వి కృష్ణారెడ్డి గారిది. కృష్ణారెడ్డి గారు కూడా బాగా ఎక్కువ ఆయన సినిమా ప్రతి సినిమాలు రిపీట్ చేస్తారు కదా సార్, అన్ని సినిమాలు మాక్సిమం చేశారు కదా. ఆయన చేసిన సినిమాలు అన్నింటిలోకి రిపీట్ చేశారండి. ఏదో మంచి వేషాలు ఇచ్చేవారు. ఓకే. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కూడా ఇంకా సినిమాలు చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఆయన నిత్య ఉత్సాహపరుడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు అండి. అది చాలా రేర్ ఉండటం. ఏదైనా సీరియస్ విషయం వచ్చినా కూడా మొహంలో తెలిసిపోతుంది మనకి, ఆయనలో తెలియదండి. ఎంతసేపు నవ్వుతూనే ఉంటారు ఆయన. ఆయనకి ఆ ఉత్సాహం ఎప్పటికి కూడా ఉంది.